అండ్ ఇవి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఆర్ అసెంబ్లీ హెడ్ క్వార్టర్స్లో పెట్టాం. ఆ లిస్ట్ కూడా ఇచ్చి 8 ఉన్నాయి. పార్లమెంట్ రిజర్వ్ మరియు బ్యాటరీస్ ఎన్ని ఆల్రెడీ వర్కౌట్ అయింది. నిన్న వీడియో కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. వారు సెక్టర్ ఆఫీసర్స్ డెస్క్ నుంచి అవి తీసుకొని వెళ్తారు కనుక వారు పోలింగ్ స్టేషన్లో దాన్ని భద్రపరచరు. తహసీల్దార్ ఆఫీస్లో నైట్ భద్రపరుస్తారు 12th నైట్. సో సెక్టర్ ఆఫీసర్స్ కూడా ఆ మండల్ స్థాయిలోనే ఉండమని చెప్పడం జరిగింది. దాన్ని అక్కడ పొలిటికల్ పార్టీస్, ఏజెంట్స్, క్యాండిడేట్స్ దాన్ని చూడాలి. దాన్ని భద్రపరిచిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ 13వ తేదీ మార్నింగ్ 4 AM ఓపెన్ చేసి దాన్ని తీసుకొని వారు సెక్టర్లో అందుబాటులో ఉంటారు. 5:30కి 5:30కి మాక్ పోల్ తయారవుతుంది. సో మనకి ఏం ఇష్యూస్ వచ్చినా 5:30 to 9 AM వస్తుంది, మీ అందరికీ తెలుసు. అప్పటికెల్లా ఇది రెడీగా ఉంటుంది, వాట్ ఎవర్ రిజర్వ్ విచ్ ఇస్ రిక్వైర్డ్. అప్పటికెల్లా ఈ మాస్టర్ ట్రైనర్స్ తహసీల్దార్ ఆఫీస్లో ఉంటారు. అలానే కాన్స్టిట్యుయెన్సీకి ఒక్కళ్ళు కానీ ఇద్దరు చొప్పున బిఎల్ నుంచి ఇంజనీర్స్ కూడా వచ్చారు. ఒకరు ఇంజనీరు జిల్లా స్థాయిలో ఉంటారు, 8 మంది క్షేత్రస్థాయిలో అంటే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్స్లో 6తో అందుబాటులో ఉంటారు. సో వాళ్ళు కూడా ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటుంది. సో వీ హ్యావ్ మేడ్ అన్ యాక్షన్ ప్లాన్ వేర్ ఏమున్నా 15 నుంచి 20 నిమిషాల కింద ఎక్కువ తీసుకోకుండా మళ్ళీ రీస్టార్ట్ చేస్తాం. సో వీఆర్ కాన్ఫిడెంట్, ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రైనింగ్ వీ హ్యావ్ గివెన్. లెట్ us see how our plan will get executed. అదే లేదని నేను చెప్పాను. నేను కొన్ని రంగులు పక్కన పెట్టేయమని చెప్పేసాను నేను. సో వీళ్ళందరికీ నిన్న చాలా డీటెయిల్గా నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక 100 రకాల డిజైన్స్ ఉన్నాయి ఈ ఎలక్షన్ కమిషన్ నుంచి ఉన్నటువంటి డిజైన్స్. కొన్ని మనం కూడా స్వీప్ యాక్టివిటీలో చేసినవి, అవన్నీ వాళ్ళందరికీ తెలుసు. ఆల్రెడీ అందరూ అవగాహన ఉంది. దే నో వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. కోడ్ చాలా 16 మార్చ్ నుంచి ఉంది కాబట్టి దే ఆల్ నో ఇట్ ఈస్ ఆల్రెడీ కమ్యూనికేటెడ్. ఎటువంటి పొలిటికల్ ఇది లేకుండా సింపుల్ స్వీప్ యాక్టివిటీ, ఎన్నికల కమిషన్ గురించి, ఓటర్ హక్కుల గురించి అలాంటివే పెడతారు. సింపుల్ డిజైన్స్, ఏది భగవంతుడు కానీ అది కానీ ఇది కానీ ఏముండవు. స్పెసిఫిక్ డిజైన్సే మనం ఇచ్చాము. అందులో ఏమున్నా ఊరికే వెల్కమ్ టు ఓటర్స్, ఓటర్లకి వెల్కమ్ అనేటటువంటిది అట్లాంటిది పెడతారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే. రిపోర్టింగ్ అన్నాము. ఓకే, సో ఈసారి ఇంకొక ప్రయోగం, 2 ప్రయోగాలు అనంతపురంలో చేస్తున్నాము. మేబీ విత్ ఎవ్రీథింగ్ గోస్ రైట్ ఇట్ విల్ బీ గుడ్. సో డిస్పాచ్ రోజు ఏంటంటే ట్రైనింగ్ ఆన్ డిమాండ్. అంటే అక్కడ ఒక డెస్క్ లాగా పెట్టి ఈవీఎం యంత్రాలు పెట్టి ఎవరికైనా పీఓలకి డౌట్స్ ఉంటే అక్కడికి వెళ్ళి క్లారిఫై చేసుకుంటారు. ఒక మాస్టర్ ట్రైనర్ పెడతారు. మనకు డిస్పాచ్ డీసెంట్రలైజ్డ్గా జరుగుతుంది. అంటే ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీ నుంచి డిస్పాచ్ అవుతుంటే అక్కడ చేరడానికి ఒక 2.5 hours మ్యాక్సిమం. సో 12 గంటలకు బయలుదేరినా 2:30కి చేరుకుంటారు. సో కాబట్టి మనం ఏంటంటే అర్లీగా 7 AM రమ్మని చెప్పి వాళ్ళకి ఒక కామన్ ఫోరంగా అందరు చేరినప్పుడు మాస్టర్ ట్రైనర్స్తో చివరి రాజు అంటే ఆ రోజు మాక్ పోల్ ఎలా చేయాలా, ఈవీఎం యంత్రాలు ఎర్రర్ వస్తే ఎలా రీప్లేస్ చేయాలని మెయిన్ కీ పాయింట్స్ మొత్తం డీటెయిల్ ట్రైనింగ్ కాదు. చివరికి మీ అందరికి తెలుసు రేపు ఎగ్జామ్ ఉందంటే ఈరోజు మనం ఏం రివైజ్ చేసుకుంటామో అది గుర్తుంటుంది నీట్గా. సో ఇట్లా ఒక క్రాష్ కోర్స్ లాగా మ్యాక్సిమం 1/2 hour to 45 minutes ఒకసారి అన్ని పీఓలకి చెప్పేస్తున్నాము ట్రైనింగ్. సో ఇది సిఇఓ ఆఫీస్కి వీ హ్యావ్ టేకన్ పర్మిషన్ అండ్ ట్రైనింగ్ కాబట్టి దే హ్యావ్ ఎంకరేజ్డ్ ఇట్. ఇంకొకటి ఏంటంటే సెక్టర్ అధికారులు, సెక్టర్ పోలీస్ అధికారులు మరియు వాళ్ళని ఇద్దరిని కంబైన్డ్గా నేను ఎస్పీ గారు నిన్న ట్రైనింగ్ ఇచ్చాం. వాళ్ళు చాలా కీలకమైన పాత్ర వహిస్తారు. మీకు తెలుసు జిల్లా చాలా పెద్ద జిల్లా. సో వాళ్ళ సెక్టర్లో 8 కాన్స్టిట్యున్సీ ఉన్నా వాళ్ళు మూమెంట్లో ఉంటారు. అప్పుడు కొన్ని టెక్నికల్ డౌట్స్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి వస్తే వారు టెక్నికల్ డౌట్స్ క్లారిఫై చేయాలి, ఫిజికల్గా మొబైల్గా ఉండాలి, ఆ సెక్టర్ ఆ క్షేత్రది శాంతి కూడా వాళ్ళు భద్రపరచాలి. ఈ డబుల్ బర్డన్ అవుతుంది అని ఈ అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్లో 72 మంది జిల్లాలు ఉన్నారు. అంటే ఇప్పుడు దాకా వాళ్ళు తరబేతి ట్రైనింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఫ్రీగా ఉన్నారు, వీళ్ళకి డ్యూటీ లేదు.
వీళ్ళకు కూడా నిన్న ఒక ట్రైనింగ్ ఇచ్చి మండల్లో తహసీల్దార్ ఆఫీస్లో ఒకళ్ళిద్దరిని పెడుతున్నాము. ఇద్దరుంటే ఒక 30 ఉన్నాయి పోలింగ్ స్టేషన్స్ అంటే 15 ఒక్కడికి 15 ఇంకొకరికి. అంటే వీరు ఎలక్షన్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి కూడా అన్ని విషయాల మీద అవగాహన ఉన్నవాళ్ళు వీళ్ళు. సో సపోజ్ ఆ రోజు హడాబడినో లేదా సడన్గా మర్చిపోయింది పాయింట్ అంటే వీళ్ళు వెంటనే మాస్టర్ ట్రైనర్స్కి కాల్ చేస్తే అక్కడిక్కడికే రిజాల్వ్ చేసేస్తారు. దానిపైన సెక్టర్ ఆఫీసర్స్ ఉంటారు. అంటే ఇంకొక లెవెల్ అంటే ఏం ఇష్యూస్ వచ్చినా గ్రాస్ రూట్ లెవెల్లోనే దాన్ని రిజాల్వ్ చేసే క్షమతని మా సిబ్బందులకి పెట్టాలని ఈ 2 ప్రయోగాలు మేము చేస్తున్నాము. సో దట్ పోల్ డే ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా స్మూత్గా వాళ్ళు దీన్ని నిర్వహించగలుగుతారని. అవును, అన్ని ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ ఉమెన్, తర్వాత వికలాంగులు చాలా ఇబ్బందికరంగా ఉంటే, హెల్త్ ఇష్యూస్ మోర్ దెన్ 100 ఐ హ్యావ్ ఆల్రెడీ అప్రూవ్డ్. ఓకే, ఇంకా ఉన్న ఈరోజు చెప్పండి, టుడే ఇస్ ద లాస్ట్ డే. ఒక పని చేయండి, డైరెక్ట్ ఆల్రెడీ నేను 100 క్లియర్ చేశాను, మోర్ దెన్ 100. ఈరోజు ఇంకా ఏమున్నా నాకు ఇవ్వండి, మధ్యాహ్నం లోపల డైరెక్ట్గా అప్లై చేయండి. సో వీ విల్ ఇమ్మీడియట్లీ రిజాల్వ్ దాట్ ఆల్సో, నో ఇష్యూ. ఓకే, వీ హ్యావ్ బీన్ యాక్చువల్లీ లిబరల్. నివేదిక మాకు చేరటం కొద్దిగా ఆలస్యం అయితే అది కూడా దయచేసి మా దృష్టికి తీసుకురండి, అవి కూడా వీ విల్ రిజాల్వ్. ఓకే, సో రేపు ఎల్లుండి చాలా కీలకమైనది ఉంది. మీరు కూడా తిరుగుతూ ఉంటారు. దయచేసి యు ఆర్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ, మీకు తెలుసు. దయచేసి ఏమున్న ఇష్యూస్ మా దృష్టికి తీసుకురండి, విల్ రిజాల్వ్ దాట్. అండ్ అలాగే ఎక్కడైనా మంచిది జరుగుతూ ఉంటే అది కూడా హైలైట్ చేయండి. అంటే పోలింగ్ డే 13 రోజు అనేది ప్రజాస్వామ్యంలో జరుగుతున్న ఒక పండుగ. ఆ పండుగ వాతావరణం ఏర్పాటు చేయడానికి అక్కడక్కడ లోకల్గా ఉన్న గ్రామ స్థాయి అధికారులకి ఓటర్ అసిస్టెన్స్ బూత్ ఏర్పాటు చేయమన్నాము. అలాగే అంగన్వాడీ వర్కర్స్ మహిళలు లేదా శిష్యులు ఉంటే వారికి ఏమైనా అసిస్టెన్స్ కావాలంటే వాళ్ళు అక్కడ అందుబాటులో ఉంటారు. హెల్త్ డెస్క్ అంటే ఫస్ట్ ఎయిడ్ డెస్క్, కొన్ని మినిమల్ మెడిసిన్స్తో అవర్ హెల్త్ స్టాఫ్ ఆల్సో విల్ బి దేర్. ఆ 4 పోలింగ్ స్టేషన్కి మెడికల్ ఆఫీసర్ ఆల్సో విల్ బి అవైలబుల్. అలాగే అక్కడ ఒక ముగ్గు వేయటమో, రంగోలీ వేసి ఓటర్ని వెల్కమ్ చేయటం. సో ఇలాంటి అన్ని కార్యక్రమాలు తీసుకున్నాము. సో అనంతపురం ప్రజలందరూ చాలా పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఓటు వేసి మీ అమూల్యమైన హక్కుని వినియోగించుకోవాలని కోరుతూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. మేము అడిగాము, ఒకళ్ళు ఆల్రెడీ ఆ ఐఎన్పిఆర్ కమిషనరేట్లో ఒకళ్ళు ఉన్నారు. సో మేబీ టుమారో 1 more person will come. We'll strengthen that. మీరు ఇక్కడ చేసిన పోల్ పర్సెంటేజ్ అది అక్కడ మీడియా సెంటర్లోకి వచ్చి వాళ్ళు సోషల్ మీడియా అంటే వాళ్ళ గ్రూప్లో అప్లోడ్ చేసే వరకు అక్కడే డిలే అయిపోతాం. నాకు ఆల్రెడీ భాస్కర్ గారు చెప్పారు, యూ బ్రాట్ టు మై నోటీస్. సో వీఆర్ ఇంటర్నల్ ప్రొసీజర్లో ఉన్నాము. విల్ డూ ఇట్. విల్ గెట్ somebody good. They are also working hard. I'm not saying that they are not working hard. బట్ ఈ టైంలో ఇట్ నీడ్స్ స్ట్రెంథనింగ్. కమిషనరేట్కి అడిగాను, 1 more person మన జిల్లా అతనే అక్కడ డెప్యుటేషన్లో ఉన్నారు. వీఆర్ గెటింగ్ దమ్ బ్యాక్. మీ పోల్ డే ఓటర్ టర్న్అవుట్ నేను ఎప్పుడు సైన్ చేస్తాను కదా, ఒక కాపీ మీకు ఇచ్చేస్తాను. బట్ అది మీరు పబ్లిక్లో చూసుకోవచ్చు. అప్లోడ్ చేసేది మాత్రం అధికారులు చేస్తారు. బట్ రిజల్ట్ అనేది ఏముంది, మీరు ఒక యాప్ ఉంది, అది కూడా ఈరోజు పెట్టేసేయండి. సూర్యనారాయణ ఒక పబ్లిక్ కూడా ఈనాటికి ఈ కాన్స్టిట్యున్సీలో ఎంత పర్సెంటేజ్ అయిందని చూసుకోవచ్చు. అది కూడా మీకు ఇస్తాం. ఓటర్ టర్న్అవుట్ యాప్. ఓటర్ టర్న్అవుట్ యాప్ అనేది ఏముంది, అది పబ్లిక్ డొమైన్లో కూడా ఉంది. అంటే నేను ఒక సామాన్య ప్రజడు ఇక్కడ నేను చూసుకోవాలి, నా కాన్స్టిట్యున్సీ అనంతపురం అర్బన్లో 11 గంటలకి ఎంత పర్సెంటేజ్ అయిందని నేను కూడా చూసుకోవచ్చు. వీ విల్ డూ దాట్. సో బోత్ వీ విల్ డూ.
మన పంచాయత్ ఆఫీసో మండల ఆఫీస్లో దాన్ని ఉపయోగించుకుంటాం పబ్లిక్ ఆఫీసెస్లో. ఈ 576 కొత్త వీల్ చైర్స్ని మనము మన ప్రభుత్వ ఫండ్స్ ఏముంటుంది అందులోనే మనం పర్చేస్ చేసాం. సో దట్ ఇట్ ఈస్ అ పర్మనెంట్ సొల్యూషన్, ఈ రోజుకే కాదు అని. సక్షన్ యాప్ వాట్ ఎవర్ యూఆర్ సేయింగ్ ఈజ్ అ వ్యాలిడ్ థింగ్. అంటే మీరేమంటున్నారు, కొన్ని రోజుల క్రితమే చెప్పి ఉండింటే ఇంకా బాగా లోపలికి మీడియాకి నుంచి అందరితో డీటెయిల్గా వెళ్ళేది అనేది. ఇంకా కూడా మనం వీఆర్ నాట్ లేట్. ఏంటంటే అది ఒక లెవెల్లో పైనుంచి ఒక్కొక్క లెవెల్లో చేస్తుంటారు. సో మన డిస్ట్రిక్ట్ లెవెల్లో ఐ థాట్ రేపే కాబట్టి అండ్ పబ్లిక్లో మెమొరీ కూడా షార్ట్గా ఉంటుంది. కొన్ని రోజుల క్రితమే చెప్పేస్తే బహుశా మిస్ అవుట్ అవుతారేమో అని ఈరోజు ప్లాన్ చేసుకున్నాం. వీఆర్ నాట్ లేట్, స్టిల్ టుమారో దే కెన్ డూ ఇట్. ఇప్పుడు ఈరోజు మనం చేసిన ఆ రోజు ఓటింగ్ రోజు నాటికి ఫ్రమ్ మార్నింగ్ 7 AM to 6 PM వీ కెన్ ఫెసిలిటీ. ఇంకా ఏమన్నా అంతే మీద ప్రెస్ కాన్ఫరెన్స్కి పిలిచినప్పటికీ వెంటనే స్పందించడానికి ధన్యవాదాలు కోరుతూ, మొట్టమొదటిగా పోలింగ్ ఏజెంట్స్ ఎట్లా నియామకం చేయాలా అనే దాని మీద నిన్న జరిగిన కంటెస్టింగ్ క్యాండిడేట్స్ పొలిటికల్ పార్టీస్ మీటింగ్లో చాలా డౌట్స్ క్లారిఫై చేయమని అడిగారు. బహుశా వారు ఏదో వేరే సర్క్యులేషన్లో ఉన్నది చూసుకొని దేర్ వాజ్ సమ్ కన్ఫ్యూషన్. నిన్న నైట్ ఆల్ పొలిటికల్ పార్టీస్ క్యాండిడేట్స్కి దీన్ని తెలియచేయడం జరిగింది మన వాట్సాప్ గ్రూప్లో. బట్ ఇప్పుడు మీ అందరికీ క్లారిఫికేషన్ మళ్ళా ఒకసారి ఇద్దామని అనుకుంటున్నాను. పోలింగ్ ఏజెంట్ ఆ పోలింగ్ బూత్ ఓటర్గా ఉండక్కర్లేదు. ఉంటే మేలు, ఉండకపోతే ప్రిఫరబ్లీ నైబరింగ్ అంటే చుట్టుపక్కల ఉన్న పోలింగ్ స్టేషన్ వారైనా ఓకే. గనక ఆ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఉన్న ఓటరు పోలింగ్ ఏజెంట్గా ఉండాలి. ఎందుకంటే మనము ఆల్రెడీ 72 గంటలు అంటే నిన్న సాయంత్రం 6 గంటల నుంచి ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధం లేని వాళ్ళని వారు కాన్స్టిట్యున్సీకి వెళ్ళమని చెప్తూ ఉంటాం. అంటే పొలిటికల్ పార్టీస్ వర్కర్స్ ఎవరైనా ఇక్కడ వేరే కాన్స్టిట్యున్సీ నుంచి మన కాన్స్టిట్యున్సీకి వస్తే దే హ్యావ్ టు గో బ్యాక్ టు దేర్ కాన్స్టిట్యున్సీస్. సో కాబట్టి ఆ కాన్స్టిట్యున్సీలో ఎవరైనా పోలింగ్ ఏజెంట్ కావచ్చు, ఆ కాన్స్టిట్యున్సీ ఓటర్. మరియు ఫారం 10లో ఫస్ట్ పొలిటికల్ పార్టీస్ నుంచి లేదా ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేస్తున్న అభ్యర్థులు మీ యొక్క స్పెసిమెన్ సిగ్నేచర్ ఇవ్వాలి. క్యాండిడేట్ గనక చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ని మీరు నియామకం చేసి ఉంటే ఆ ఎలక్షన్ ఏజెంట్ సంతకం, ఈ స్పెసిమెన్ సిగ్నేచర్ మీరు ఆర్ఓకి వచ్చి మీరు ఇస్తే దాన్ని మనము అన్ని ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి ఒక కాపీ పెట్టేస్తాము. తర్వాత క్యాండిడేట్ మరియు ఏజెంట్ ఫారం 10లో ఫలానా అతను అంటే అన్ని కాలంని నింపుతూ ఏ కాలం కూడా బ్లాంక్ పెట్టకుండా ఆ ఒక పోలింగ్ ఏజెంట్ వివరాలన్నీ నింపుతూ కింద మీరు ఇచ్చిన స్పెసిమెన్ సిగ్నేచర్ లాగా క్యాండిడేట్ కానీ ఏజెంట్ కానీ సిగ్నేచర్ చేసి పంపించాలి. సో ఏజెంట్ నేరంగా పోలింగ్ బూత్కి వెళ్తారు. సో దిస్ ఇస్ ద క్లారిఫికేషన్. అప్పుడు ఆ ఫారం 10 చూసి ఆర్ఓలు పంపించినటువంటి స్పెసిమెన్ సిగ్నేచర్ అంటే నేను పార్లమెంట్ నేను కూడా పంపించి ఉంటాను, అసెంబ్లీ నుంచి కూడా పంపించి ఉంటాను, అది చూసి అన్నీ మ్యాచ్ అవుతుందా అని చూసుకొని దెన్ దే విల్ అప్రూవ్ అంటే దే విల్ గెట్ సాటిస్ఫైడ్, ఓకే ఇది కరెక్ట్గా ఏర్పాటు అయినటువంటి ఎలక్షన్ ఏజెంట్ అని లోపలికి తీసుకొస్తారు. సో దిస్ ఈజ్ వాట్ విల్ హ్యాపెన్, హౌ ద పోలింగ్ ఏజెంట్ షుడ్ బి అపాయింటెడ్. సో ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే దయచేసి ఆర్ఓస్ని సంప్రదించండి, దే విల్ క్లారిఫై. సో ఈ పోలింగ్ ఏజెంట్స్ది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషను, పోలీస్ వెరిఫికేషను అలాంటిది ఏమీ కూడా ఉండవండి. వాళ్ళందరినీ డైరెక్ట్గా మీరు ఫామ్లో అప్లై చేసుకుని నింపి క్యాండిడేట్ కానీ క్యాండిడేట్ ఏజెంట్ కానీ అక్కడ వెళ్ళచ్చు. సో ఓన్లీ సినారియో జిల్లాలో మేము ఎదురు చూస్తున్నటువంటి వేర్ వీ మే హ్యావ్ టు స్టాప్ ది ఏజెంట్ ఇస్ వారి గనక ఏమైనా
శాంతియుతంగా ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ జరిగే దాంట్లో ఇబ్బంది పెట్టగలిగేవారు అంటే రెస్ట్రిక్షన్ ఉంటుంది తప్ప దట్ ఆల్సో ఐమ్ నాట్ ఫోర్సింగ్ ఎనీవేర్ దిస్ కైండ్ ఆఫ్ ఇష్యూ విల్ కమ్. ఇప్పుడు 2 రోజులు ఉన్నాయి ఎలక్షన్కి. రకరకాల ఐటీ ఇనిషియేటివ్స్ ఎన్నికల కమిషన్ చేశారు. ఈఆర్ఓ నెట్ అని ఉండొచ్చు, పోల్ రోజు మన అధికారులు ఎలాంటి యాప్స్ వాడతారు, మరియు అప్పుడు ఈ లాస్ట్ 72 అవర్స్ తర్వాత ఈరోజు సాయంత్రం 6 o'clock తర్వాత సైలెన్స్ పీరియడ్. అక్కడ ఎవరైనా వైలేషన్స్ చేస్తే విజిల్ యాప్ మరియు మేము ఎట్లా సెక్టర్ అధికారులని జీపీఎస్ పెట్టి ట్రాక్ చేస్తాము, పోలింగ్ పర్సనల్స్ రిటర్న్ అవుతున్నప్పుడు ఎలా ట్రాక్ చేస్తాము, సీజర్స్ ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అది కూడా ఆన్లైన్లో ఎట్లా చేస్తాము. గనక కొంతమంది పని నిమిత్తం ఫారిన్కి వెళ్ళి ఉండొచ్చు, హైదరాబాద్ బెంగళూరు వెళ్ళి ఉండొచ్చు, వారికి తెలీదు హూ ఇస్ మై క్యాండిడేట్. సో వారు నో యువర్ క్యాండిడేట్ కేవైసీ అనే యాప్లో క్యాండిడేట్ వివరాలు అంటే నామినేషన్ ఇచ్చినప్పుడు నేను అప్లోడ్ చేసి ఉంటాను, ఇంక్లూడింగ్ అఫిడవిట్, క్రిమినల్ యాంటిసిడెంట్ అవన్నీ కూడా దే కెన్ చెక్. ఓటర్ హెల్ప్ లైన్ యాప్ అంటే ఇప్పుడు నేను ఓటరు, నా పోలింగ్ బూత్ ఏది ఎక్కడుంది అని కూడా నేను కనిపెట్టుకోవచ్చు. సువిధ యాప్ క్యాండిడేట్స్ వారికి అఫ్కోర్స్ ఈరోజు సాయంత్రం 6 o'clock దాకా మాత్రమే పర్మిషన్స్ అన్నీ అప్లై చేసుకునేటువంటి ఒక యాప్. సక్షమ్ యాప్, సక్షమ్ అంటే వికలాంగులకి ఇప్పుడు జిల్లాలో 576 కొత్త వీల్ చైర్స్ని పర్చేస్ చేసి డిప్లాయ్ చేశాం. డిఐఓ గారు దాని డీటెయిల్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సార్.